నేతన్నకు నెయ్యి బువ్వ అంటుంటారు. ఆవు మగ్గం నేస్తేనే బువ్వ. మరి ఇద్దరాలు మొగలు పొద్దంతా తిప్పలు పడ్డా ఆ పూటకు తిండికెళ్ళుడే కష్టం ఉంటది. సొంతిల్లుంటే ఏం లేదు, లేదంటే ఇంటికి రాయిలు, పోరల బడి ఫీజులు, చిల్లర ఖర్చులు, అదనకు అందకుంటే బయట తీసుకొచ్చిన అప్పులు, ఆటికి మిత్తిలు, వచ్చే ఆమ్దాని కొంత, ఖర్చులు మోయలేనంత. గిసొంటి యాళ్ళ సర్కార్ గిట్ల ఆసరైంది. నేతన్నకు పెద్ద బరువు దించింది సర్కారు. లక్షలోపున్న లోన్లు మాఫీ చేసింది. మళ్ళా 2017కెళ్ళి నిరుడు మార్చి దానిక తీసుకున్న రుణాలు 33 కోట్లు గవర్నమెంట్ కట్టేస్తది బ్యాంకులకు. పట్నంలా పద్మశాలిల మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిపోయిన జరసేపట్కే లోన్లు మాఫీ అనుడితోటి మనోళ్ళంతా ఫుల్ ఖుషీలున్నారు. సోలాపూర్ లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. రైతులకు బ్యాంకుల బాకీలు కట్టినట్టే మాయిగిన తీరుస్తే బాగుంటదని నేతన్నలు అడిగితే సర్కారోళ్ళకు సుత వాజివే అనిపించిందట. మొత్తం లెక్కలు తీసి అందరు లోన్లు కట్టేస్తామని సాటింపేసిండ్రిగా. మొన్ననే నేతన్న చేయూత కింద 290 కోట్లు రిలీజ్ అయ్యాయి. పాత సర్కార్ల బతుకమ్మ చీరల బిల్లులు 270 కోట్లు పెండింగ్ పెడితే 150 కోట్లు కట్టేసిండ్రు. ఇప్పటికే కడమై కూడా జప్పున్న ఇచ్చేస్తారట. మళ్ళా సిరిసిల్ల నూలు డిపో పెట్టి అగ్వకే సప్లై చేస్తున్నారు. ఇక మహిళా సంఘాలకు వంచే చీరలు నేసే పని కూడా సిరిసిల్ల కార్మికులకే ఒప్పజెప్పిండ్రు. ఇక ఇప్పుడు లోన్ల మాఫీ తోటి ఇట్లా ఫాయిదా.